When alkyl halide treated with lithium, it gives RLi, C minus Li plus. When alkyl halide treated with sodium, this reaction is known as Wood's reaction. This reaction is known as Wood's reaction. So Wood's reaction, how to write the answer? సో ఎక్కడైతే మనకి క్లోరిన్ ఉందో అక్కడ మనం రాడికల్ తీసుకోవాలి అండ్ ఎనదర్ రాడికల్ తీసుకోవాలి. రాడికల్కి బాండ్ ఫామ్ చేయాలి. సో ఇట్ ఈస్ సింప్లీ డైమరైజేషన్. సో when alkyl halide treated with sodium, alkane will be formed. అండ్ ఈ రియాక్షన్లో ఓన్లీ మీథేన్ని ప్రిపేర్ చేయలేము. అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ సిమెట్రికల్ ఆల్కేన్స్. అన్సిమెట్రికల్ ఆల్కేన్స్కి ఈ రియాక్షన్ మనం యూస్ చేయకూడదు. ఓన్లీ ఫర్ సిమెట్రికల్ ఆల్కేన్స్ మాత్రమే యూస్ చేయాలి. When alkyl chloride treated with magnesium, RCl and magnesium, it gives Grignard reagent, R minus MgCl plus. R minus MgCl plus. It is a Grignard reagent. When alkyl chloride treated with copper, సో ద కరస్పాండింగ్ ఆన్సర్ ఈజ్ RR. సో ఇక్కడ కూడా మనకి డైమరైజేషన్ అవుతుంది. సో జనరల్లీ కాపర్ తీసుకున్నప్పుడు ఈ రియాక్షన్ని ఉల్మన్ రియాక్షన్ అంటారు. జనరల్గా ఉల్మన్ రియాక్షన్ వాడేది ఏరోమాటిక్ హ్యాలైడ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ PHX. సపోజ్ ఇఫ్ ఐ యాడ్ కాపర్, ఇట్ గివ్స్ PH. So RX sodium, RR, it is a Wood's reaction. RX plus PHX, one is aliphatic, another one is aromatic. In the presence of sodium, the major property is PHR. It is the Wood's Fittig reaction. PHX sodium, the property is PH. This reaction is Fittig reaction. So third reaction is Fittig reaction. First reaction is Wood's reaction. And the second reaction is Wood's Fittig reaction. Next, RX and zinc. So RX and zinc, initially it gives R minus ZnCl plus. Suppose if I take another mole of alkyl halide, minus will attack, leaving group will leave. So dimerization takes place. If dimerization takes place, and that reaction is known as Frankland reaction. The zinc తీసుకున్నప్పుడు ఆ రియాక్షన్ పేరు Frankland reaction. When alkyl halide treated with H2PD, generally no reduction. When alkyl halide treated with H2PD-BaSO4, also no reduction. H2PD-BaSO4 also no reduction. When alkyl halide treated with sodium or potassium in liquid ammonia or ethanol, reduction takes place. Simply the answer is wherever the chlorine is present, simply chlorine place lo hydrogen. Reduction తీసుకుంటే chlorine place లో hydrogen. Next, LiAlH4, NaBH4 and triphenyl tin hydride. LiAlH4 తో SN2, NaBH4 తో SN1, ట్రైఫెనైల్ టిన్ హైడ్రైడ్తో FRS, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. సింపుల్గా ప్రొడక్ట్ ఏమవుతుందంటే Cl ప్లేస్లో హైడ్రోజన్.
Cl ప్లస్లో హైడ్రోజన్. From LLH4 this hydrogen, from NaBH4 this hydrogen, from triphenylene hydride this hydrogen. సో సింపుల్ ఈ హైడ్రోజన్ ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. When alkyl chloride treated with zinc HCl, zinc acetic acid, zinc NaOH. జింక్ హెచ్సిఎల్, జింక్ ఎస్టిక్ యాసిడ్, జింక్ NaOH. ఈ కేసులో కూడా మనకి రిడక్షన్ జరిగింది. సింపుల్గా Cl ప్లేస్లో హైడ్రోజన్, Cl ప్లేస్లో హైడ్రోజన్. సో ఈ కార్బన్ దగ్గర మనకి రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ RLi, R మైనస్ Li ప్లస్ RMgX, R మైనస్ MgX ప్లస్ R2CuLi, R మైనస్ R2CuLi తీసుకున్నప్పుడు కోరీ హౌస్ సింథసిస్ అంటాం. కోరీ హౌస్ సింథసిస్. సో సింపుల్గా ఏమవుద్దంటే R మైనస్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో ఈ రియాక్షన్ మనకి SN2, ఎస్పెషల్లీ క్లోరీ హౌస్ పరంగా మనం మాట్లాడుకుంటే SN2 రియాక్షన్. సో SN2 అంటే ఇక్కడ మనకి క్లోరిన్ అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి న్యూక్లియోఫైల్ బిలో ద ప్లేన్. ఇట్ ఈస్ అ కోరీ హౌస్ సింథసిస్. సో జనరల్గా కోరీ హౌస్ సింథసిస్ ఎలా రాస్తారు అంటే RXకి లిథియం యాడ్ చేస్తే RLi ఫామ్ అయింది, RLiకి CuX యాడ్ చేస్తే R2CuLi ఫామ్ అయింది, R2CuLiకి R-X అనేది యాడ్ చేస్తే SN2 రియాక్షన్ జరిగి R ఫామ్ అవుద్ది. సో దిస్ ఈజ్ అ కోరీ హౌస్ సింథసిస్. సో జనరల్గా ఇది అన్సిమెట్రికల్ ఆల్కేన్స్కి బాగా యూజ్ అవుద్ది. వుడ్స్ రియాక్షన్లో మనం అన్సిమెట్రికల్ ఆల్కేన్ ప్రిపేర్ చేయలేకపోయాం. సో ఈ రియాక్షన్ని అన్సిమెట్రికల్ ఆల్కేన్కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ AgF, Hg2F2, COF2, SbF3. This reaction is known as Schwarz reaction. So here you can take chlorine, you can take bromine, you can also take iodine. So సింపుల్గా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏ లీవింగ్ గ్రూప్ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది అండ్ కరస్పాండింగ్ ఫ్లోరిన్ గ్రూప్ వస్తుంది. ఈ రియాక్షన్ మనం స్వార్జ్ రియాక్షన్ అంటాం. Alkyl chloride or bromide when treated with NaI acetone, I minus acetone, this reaction is known as Finkelstein reaction. Finkelstein reaction SN2 mechanism. సో సింపుల్గా మనకి ఎక్కడైతే లీవింగ్ గ్రూప్ ఉందో అక్కడ లీవింగ్ గ్రూప్ అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి బిలో ద ప్లేన్ అయోడిన్. దిస్ రియాక్షన్ ఈజ్ ఫింకెల్స్టీన్ రియాక్షన్. సో ఒకవేళ క్లోరిన్ లీవింగ్ గ్రూప్ అయితే NaCl, బ్రోమిన్ లీవింగ్ గ్రూప్ అయితే NaBr ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే NaCl, NaBr ఫామ్ అయ్యాయో ఈ రెండు కాంపౌండ్స్ కూడా ఇన్సాల్యుబుల్ ఇన్ ఎసిటోన్. మనం ఏదైతే పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ తీసుకున్నామో ఎసిటోన్ అనేది పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్. ఈ పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్లో NaCl, NaBr ఇన్సాల్యుబుల్. సో రియాక్షన్ మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్లకుండా ఈ PPT మనకి యూజ్ అవుతుంది. సో సాల్వెంట్ వల్ల PPT ఫామ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఈ టైప్ ఆఫ్ సాల్వెంట్సే తీసుకోవాలి. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ ఎవరంటే పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్. నెక్స్ట్, ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ సోడియం సైనైడ్ ఆర్ పొటాషియం సైనైడ్. సో Cn- ఉంది. Cn- అనేది యాంబిడెంటేట్ న్యూక్లియోఫైల్. యాంబిడెంటేట్ అంటే కార్బన్ న్యూక్లియోఫిలిక్ యాటమే, నైట్రోజన్ న్యూక్లియోఫిలిక్ యాటమే. అయితే మనం NaCN తీసుకున్నప్పుడు మనకి మెకానిజం SN2 మెకానిజం ద్వారా C- అటాక్ అవుద్ది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో మనకి కరస్పాండింగ్ ప్రొడక్ట్ బిలో ద ప్లేన్ సైనైడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఐసోసైనైడ్ కూడా ఫామ్ అవుతుంది. బిలో ద ప్లేన్ ఐసోసైనైడ్ కూడా ఫామ్ అవుతుంది. కానీ సైనైడ్ ఫామ్ అయ్యేది మనకి మేజర్ ప్రొడక్ట్. సో
Suppose alkyl chloride treated with AgCN. Here Ag plus is D block element and AgCN is కోవలెంట్ కాంపౌండ్. సో ఎప్పుడైతే కోవలెంట్ సైనైడ్ తీసుకున్నామో అప్పుడు ఏమవుద్దంటే మనకి ఐసోసైనైడ్ మేజర్. అయితే ఇక్కడ ఏజీ ప్లస్ అనేది జనరల్గా ఏజీ ప్లస్ ప్రిఫర్స్ SN1 మెకానిజం. సో ఫస్ట్ మనం లీవింగ్ గ్రూప్ రిమూవ్ చేసి ప్లస్ రాసుకున్నాం. తర్వాత మైగ్రేషన్ జరిగితే కరస్పాండింగ్ స్టేబుల్ C+ ఫామ్ అయింది. అండ్ ఎక్కడైతే C+ ఫామ్ అయిందో అక్కడ సింపుల్గా ఐసోసైనైడ్ గ్రూప్ రాసుకోవాలి. సో AgCN తీసుకున్నప్పుడు ఐసోసైనైడ్ మేజర్, NaCN తీసుకున్నప్పుడు సైనైడ్ మేజర్. AgCN తీసుకున్నప్పుడు SN1 మెకానిజం, NaCN తీసుకున్నప్పుడు SN2 మెకానిజం. Alkyl chloride NaNO2. It is also similar to sodium cyanide. NO2 minus is also ambident nucleophile. సో ఇక్కడ మనకి SN2 మెకానిజం ద్వారా సో బిలో ద ప్లేన్ ONO నైట్రైట్ అనేది మేజర్ ప్రొడక్ట్, నైట్రైట్. అదే మనం AgNO2 తీసుకున్నప్పుడు సిమిలర్ టు సైనైడ్, ఇది కూడా కోవలెంట్ కాంపౌండ్ కాబట్టి ఫస్ట్ మనకి స్టేబుల్ C+ ఫామ్ అయింది. తర్వాత మైగ్రేషన్ జరిగి కరెస్పాండింగ్ స్టేబుల్ C+ ఫామ్ అయింది. తర్వాత ఎక్కడైతే C+ ఫామ్ అయిందో అక్కడ మనకి కరెస్పాండింగ్ నైట్రో గ్రూప్ వచ్చింది. సో NaNO2 తీసుకున్నప్పుడు నైట్రైట్ మేజర్, AgNO2 తీసుకున్నప్పుడు నైట్రో మేజర్, నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ NaSPH. సల్ఫర్ అనేది ఎప్పుడూ కూడా న్యూక్లియోఫైల్గానే బిహేవ్ చేస్తుంది అండ్ అది కూడా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఇక్కడ మనకి సల్ఫర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఆల్ నెగిటివ్లీ ఛార్జ్డ్ మాలిక్యూల్స్ ఆర్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా తీసుకోవచ్చు. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలంటే SN2 రియాక్షన్ తీసుకోవాలి. సో సల్ఫర్ అటాక్ అవుతుంది, క్లోరిన్ కనెక్టెడ్ కార్బన్ దగ్గర క్లోరిన్ బయటకు వెళ్ళిపోతుంది అండ్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ below the plane SPH. When alkyl chloride treated with sodium azide, N3 minus అంటే azide. సో N3 minus అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. N3 minus అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది, బేస్గా పనిచేయదు. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి మనం SN2 తీసుకుంటాం. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి SN2. సో న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. దేర్ ఫోర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ బిలో ద ప్లేన్ N3. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ RCOO మైనస్. RCOO మైనస్ ఆల్సో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. దేర్ ఫోర్ O మైనస్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది అండ్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ బిలో ద ప్లేన్ OCOR. నెక్స్ట్ వన్ NaSH, Na ప్లస్ అండ్ SH మైనస్. SH మైనస్ అంటే సల్ఫర్ కంటైనింగ్ నెగిటివ్ ఛార్జ్, ఆల్వేస్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. దేర్ ఫోర్ SN2 రియాక్షన్ టేక్స్ ప్లేస్, న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. సో దీస్ 3 రియాక్షన్స్ ఆర్ SN2. సో PPH3 ఫాస్ఫరస్ అనేది మనకి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. సో హియర్ ఆల్సో SN2 మెకానిజం టేక్స్ ప్లేస్, ఫాస్ఫరస్ లోన్ పేర్ అటాక్ అవుతుంది, Cl వెళ్ళిపోతుంది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ బిలో ద ప్లేన్ PPH3 అండ్ ఫాస్ఫరస్ కంటైన్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ Cl మైనస్, కౌంటర్ అయాన్ Cn మైనస్. RC ట్రిపుల్ బాండ్ C మైనస్. హియర్ జనరల్లీ ప్రైమరీకి SN2 అండ్ సెకండరీ టెర్షరీకి జనరల్గా E2. సో E2 అంటే E2 మేజరు, ఇక్కడ కూడా SN2 ఫామ్ అవుద్ది. SN2 అంటే SN2 మేజరు, ఇక్కడ E2 కూడా ఫామ్ అవుద్ది. ఎనీవే ఇక్కడ మనకి సెకండరీ కాబట్టి ఇది లెస్ బల్కీ బేస్ కింద వస్తుంది. దేర్ ఫోర్ CHF ఆల్కీన్ ఫామ్ అవుద్ది. సో 2 ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఆల్కీన్
సెకండ్ ఆల్కీన్. అండ్ సబ్స్టిట్యూషన్ పరంగా SN2 రియాక్షన్, సబ్స్టిట్యూషన్ పరంగా SN2 రియాక్షన్. సో మూడిట్లో జనరల్గా మేజర్, ఇది సెకండరీ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కిన్ అనేది మేజర్. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ ఆల్కహాలిక్ KOH, ఆల్కహాలిక్ KOH NaNH2. ఆల్కహాలిక్ KOH అంటే KOH ఇన్ ఇథనాల్ సాల్వెంట్. జనరల్గా ఆల్కహాల్ సాల్వెంట్లో KOH తీసుకుంటే ఆల్కహాలిక్ KOH అంటారు. సో ఈ ఆల్కహాలిక్ KOH కానీ NaNH2 కానీ తీసుకుంటే ఎలిమినేషన్ జరిగిద్ది. ఎప్పుడైనా సరే ఎలిమినేషన్ జరిగిద్ది. ఈ రెండు స్ట్రాంగ్ బేసిస్ కాబట్టి E1CB కానీ E2 కానీ. సో ఈ కేసులో మనకి E2 మెకానిజం పాసిబిలిటీ ఉంది, E1CB లేదు. సో E2 మెకానిజం. అండ్ బేస్ వచ్చేసి మనకి లెస్ బల్కీ బేస్ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కీన్ మేజర్. దేర్ ఫోర్ మెయిన్గా మనకి 2 ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి, ఇదొక ఆల్కీన్ ఫామ్ అవుద్ది. సో దీంట్లో మనకి సేడ్జెఫ్ ఆల్కీన్ వచ్చేసి డబుల్ బాండ్ కనెక్టెడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్. దేర్ ఫోర్ హియర్ ఇట్ ఈస్ అ మేజర్ ప్రొడక్ట్. When alkyl halide treated with water and water heat, డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఇచ్చినప్పుడు వీక్ న్యూక్లియోఫైల్గా తీసుకోవాలి. వీక్ న్యూక్లియోఫైల్ అంటే SN1 మెకానిజం. వాటర్ హీట్ ఇచ్చినప్పుడు వీక్ బేస్గా తీసుకోవాలి. E1 మెకానిజం మేజర్. సో టెంపరేచర్ ఇవ్వకపోతే సబ్స్టిట్యూషన్, టెంపరేచర్ ఇస్తే ఎలిమినేషన్. వీక్ న్యూక్లియోఫైల్ కాబట్టి SN1, వీక్ బేస్ కాబట్టి E1. దేర్ ఫోర్ SN1 ప్రొడక్ట్ ఎలా రాయాలి? లీవింగ్ గ్రూప్ రిమూవ్ చేసి పాజిటివ్ రాయాలి. మైగ్రేషన్స్ పాసిబిలిటీ ఉంటే తీసుకోవాలి. తర్వాత న్యూక్లియోఫైల్ అటాక్ చేయాలి. సో కరస్పాండింగ్ న్యూక్లియోఫైల్ వాటర్. సో ఫస్ట్ మనకు వాటర్ కాబట్టి OH2+ వస్తుంది, తర్వాత H+ వెళ్ళిపోయి OH వస్తుంది. సో వీక్ బేస్ E1 మెకానిజం అప్పుడు ఇక్కడ కూడా మనకి స్టేబుల్ C+ ఫస్ట్ పాజిటివ్ తీసుకోవాలి, తర్వాత స్టేబుల్ C+ ఫామ్ చేయాలి, తర్వాత కరస్పాండింగ్ ఆల్కీన్స్ రాయాలి. సో మనకి ఇదొక ఆల్కీన్ ఫామ్ అవుద్ది అండ్ ఇదొక ఆల్కీన్ ఫామ్ అవుద్ది. అండ్ ఈ రెండిట్లో మనకి డబుల్ బాండ్ కనెక్టెడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ సెకండ్ కాంపౌండ్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ సేడ్జెఫ్ ఆల్కీన్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ మేజర్ ప్రొడక్ట్. E1 మెకానిజం ఎప్పుడైనా సరే సేడ్జెఫ్ ఆల్కీనే మేజర్ అవుతుంది. When alkyl halide treated with alcohol low temperature, alcohol high temperature. So alcohol also weak nucleophile and alcohol heat act as a weak base. When it is weak nucleophile, SN1 mechanism. When it is weak base, E1 mechanism. దేర్ ఫోర్ SN1 ఎలా రాయాలి? మనం ఫస్ట్ C+ రాసుకోవాలి, తర్వాత స్టేబుల్ C+ పాసిబిలిటీ ఉంటే రాసుకోవాలి, ఈ కేసులో మైగ్రేషన్. తర్వాత న్యూక్లియోఫైల్ అటాక్ చేయాలి. న్యూక్లియోఫైల్ ఎవరు ఇక్కడ మనకి? ఆల్కహాల్. సో ఆల్కహాల్ న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. నెక్స్ట్ E1 మెకానిజం అంటే ఫస్ట్ మనం C+ రాసుకోవాలి, నెక్స్ట్ స్టేబుల్ C+ రాసుకోవాలి, నెక్స్ట్ కరస్పాండింగ్ ఆల్కీన్స్ రాసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి అండ్ 2 ఆల్కీన్స్లో సెకండ్ వన్ ఈజ్ సేడ్జెఫ్ ఆల్కీన్ అండ్ సేడ్జెఫ్ ఆల్కీన్ ఈజ్ మేజర్. నెక్స్ట్ వెన్ ఆల్కైల్ హ్యాలైడ్ ట్రీటెడ్ విత్ యాక్వస్ OH- యాక్వస్ CO3-2. సో ఈ రెండు కేసుల్లో కూడా మనకి OH- అనేది న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది జనరల్గా. సో జనరల్గా మనకి SN2 రియాక్షన్ జరుగుతుంది, SN2 రియాక్షను. సో ప్రైమరీకి సెకండరీకి జనరల్గా SN2 తీసుకుంటారు, టెర్షరీ వచ్చినప్పుడు SN1 తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో SN1 SN2 మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, కొన్ని సందర్భాలు మెన్షన్ చేయడు. మెన్షన్ చేయనప్పుడు ఇలా తీసుకోండి, ప్రైమరీకి సెకండరీకి SN2 అండ్ టెర్షరీకి SN1 తీసుకోండి. సో సింపుల్గా మనకి OH- అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. బిలో ద ప్లేన్ OH. When alkyl chloride treated with alkoxide,
RO minus. So generally this reaction is Williamson ether synthesis. సో విలియమ్సన్ ఈథర్ సింథసిస్లో మనకి SN2 ప్లస్ E2 రెండు పాసిబిలిటీ ఉంటాయి. కానీ మేజర్ ప్రొడక్ట్ ఎవరంటే E2నే మేజర్ ప్రొడక్ట్. ఎక్కడైతే మనకి E2 మైనర్ అవుతుందో అక్కడ SN2 మేజర్ అవుతుంది, అప్పుడు ఈథర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకునే ఎగ్జాంపుల్లో మాత్రం ఇది సెకండరీ. సెకండరీ మీద RO మైనస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా E2నే మేజర్ అవుతుంది. దేర్ఫోర్ ఇది లెస్ బల్కీ బేస్ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కిన్ ఫామ్ అవుద్ది. లెస్ బల్కీ బేసు అండ్ గుడ్ లీవింగ్ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కిన్ ఫామ్ అవుద్ది. సో మనకి సింపుల్గా ఫస్ట్ ఈ ఆల్కిన్ ఫామ్ అవుద్ది, నెక్స్ట్ ఈ ఆల్కిన్ ఫామ్ అవుద్ది. బికాస్ దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. ఈ 2 ఆల్కిన్స్లో ఇది సేడ్జెఫ్ ఆల్కిన్ కాబట్టి దిస్ ఈజ్ అ మేజర్ ప్రొడక్ట్. సిమిలర్లీ నెక్స్ట్ కేస్ ఆల్సో ఇథాక్సైడ్. ప్రీవియస్ కేసులో మిథాక్సైడ్, ఇప్పుడు ఇథాక్సైడ్ కూడా సేమ్ మిథాక్సైడ్ లాగే ఇక్కడ మనకి ఎలిమినేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది లెస్ బల్కీ బేసు, గుడ్ లీవింగ్ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కిన్ మేజర్. సో ఈ కేసులో కూడా మనకి సేడ్జెఫ్ ఆల్కినే మేజర్. నెక్స్ట్ ఐసోప్రోపాక్సైడ్ ఈజ్ సెకండరీ ఆల్కాక్సైడ్ అండ్ ఇట్ ఈజ్ అ సెకండరీ. ఈ కేసులో కూడా మనకి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి లెస్ బల్కీ బేస్ కింద కౌంట్ చేయాలి అండ్ గుడ్ లీవింగ్ కాబట్టి సేడ్జెఫ్ ఆల్కినే మేజర్. ఈ కేసులో కూడా సేడ్జెఫ్ ఆల్కినే మేజర్. When alkyl chloride treated with tertiary butoxide, it is a tertiary butoxide. సో ఎప్పుడైతే మనకి టెర్షరీ బిటాక్సైడ్ కనిపిస్తుందో గుడ్ లీవింగ్ అయినా మోడరేట్ లీవింగ్ అయినా సరే మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్ని రిమూవ్ చేస్తూ ఆన్సర్ రాసుకోవాలి. సో ఇక్కడ ఒక బీటా ప్రోటాన్ ఉంది, ఇక్కడ ఒక బీటా ప్రోటాన్ ఉంది. సో ఈ రెండిట్లో మనకి మోస్ట్ ఎసిడిక్ ఎవరంటే ప్రైమరీ కార్బన్ మోస్ట్ ఎసిడిక్. దేర్ఫోర్ ఇక్కడ మనకి 2 ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి, ఫస్ట్ ఆల్కిన్ అండ్ సెకండ్ ఆల్కిన్. సో ఇక్కడ మనకి లెస్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ మేజర్. దిస్ ఈజ్ అ హాఫ్మన్ ఆల్కిన్. సో బల్కీ బేస్ తీసుకున్నప్పుడు హాఫ్మన్ ఆల్కిన్ అనేది మేజర్. When alkyl chloride treated with ammonia, సో అమోనియాలో సింపుల్గా నైట్రోజన్ న్యూక్లియోఫైల్ SN2 రియాక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. దేర్ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ బిలో ద ప్లేన్ NH2. సిమిలర్లీ ఆల్కైల్ క్లోరైడ్ ప్రైమరీ ఎమీన్ N లోన్ పేరు అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. ఇట్ ఈజ్ ఆల్సో SN2 రియాక్షన్. సిమిలర్లీ టెర్షరీ సెకండరీ ఎమీన్ N లోన్ పేరు అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. బిలో ద ప్లేన్ NR2. When alkyl chloride treated with tertiary amine, so tertiary amine act as a bulky base like tertiary butoxide. సో బల్కీ బేస్ వచ్చినప్పుడు మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్. సో హియర్ ప్రైమరీ అనేది మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్. సో మనకి మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్ ద్వారా ఆల్కిన్ ఫామ్ చేస్తాం. అండ్ హాఫ్మన్ ఆల్కిన్ అనేది మేజర్. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ కరస్పాండింగ్ ప్రొడక్ట్. ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ ఇనమైన్. సో డబుల్ బాండ్ మీద N ఉంటే ఇనమైన్ అంటారు. సో ఇనమైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ రెజొనెన్స్ ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది క్లోరిన్ కనెక్టెడ్ కార్బన్ మీద అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో దిస్ ఈజ్ సింప్లీ SN2 రియాక్షన్. సో కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి బిలో ద ప్లేన్ CH2 CH డబుల్ బాండ్ NH2 ప్లస్. స్ట్రక్చర్ మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ లోన్ పేరు రెజొనెన్స్ రాసినప్పుడు ఈ పొజిషన్లో డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ హైడ్రాలసిస్.
ఈ సి డబుల్ బాండ్ ఎన్కి హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడేమో ఆక్సిజన్, ఇక్కడేమో హైడ్రోజన్. దేర్ఫోర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ బిలో ద ప్లేన్ CH2 CH డబుల్ బాండ్ O. అండ్ బయటికి వెళ్ళిపోయిన కాంపౌండ్ ఎవరంటే అమోనియా.